హలో 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 బాబు కొంచెం ఎమ్మెల్యే గారికి దారి ఇవ్వండి. కొంచెం దారి ఇవ్వండి అమ్మా. జనాలు చాలా మంది ఎదురు చూస్తున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారికి దారి ఇవ్వండి. ఆ క్యాన్సర్ ముందు అడ్డాలు ఇవ్వాలా తమ్ముళ్ళు. ఎమ్మెల్యే గారు కొద్ది సెకండ్లో పోవాలా అమ్మ కలిపియా. దయచేసి ఆ పెద్ద జెండాలని కొద్ది వినియోగించిన తమ్ముళ్ళు కొద్ది జెండా చూపండి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ కూడా మన గురుగాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు ఈరోజు ముందు అలా ఇక్కడ ఎవరు తీసుకోవద్దు. ఆ బిల్డింగ్ మీద దిగలదా. ఆయన ప్రపోజల్ రావాలి కదా. ఈయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ చిన్నప్పుడు ఎప్పుడో ఇన్న పాట గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. జయమ్ము నిశ్చయమ్ము రా భయమ్ము లేదురా, జంపు పంపు లేక ముందుకు కాగి పంపురా. 5 సంవత్సరాల క్రితం మనం ఒకటే చెప్పాం ప్రతి ఇంటికి పోయి, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి ముఖ్యమంత్రిగా, ఒక్క అవకాశం నాకు ఎమ్మెల్యేగా అయ్యండి, గురజాలని గుండెలో పెట్టి చూసుకుంటామని చెప్పాం. ఈరోజు చూడండి, పాలనా సౌలభ్యం కొరకు ఆ రోజు సచివాలయం అంటే
ఎక్కడో హైదరాబాద్ లో ఉండేది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కొని తెచ్చి అమరావతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మీ కొరకు తెచ్చి మీ గ్రామం నడిబొట్టులో పెట్టాడు సచివాలయాన్ని. ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ఈ రోజు ఇంటికి పెన్షన్ ఇస్తుంటే ఈ చేతగాని తెలుగుదేశం దద్దమ్మలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఆ వాలంటీర్లు ఆపి మన అవ్వ తాతల కష్టాన్ని పాపం ఈ రోజు మన్ను టెండలో నడిపిస్తున్నారు. ఈ రోజు మన అవ్వ తాతల్ని ప్రతి అవ్వకి చెప్పు, ప్రతి తాతకి చెప్పు, వితంతువులైన ప్రతి అక్కకి చెల్లికి చెప్పు, వికలాంగులైన ప్రతి అన్నకి తమ్ముడికి చెల్లెలికి చెప్పు, జూన్ 3 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. జూన్ 4న మళ్ళీ టెన్షన్ గా పెన్షన్ మీ ఇంటికి వస్తుంది వాలంటీర్ ద్వారా అని చెప్పు. ఇలా ఇన్ని చేస్తుంటే సంక్షేమం ద్వారా నవరత్నాల ద్వారా గడపకి పోండి, ప్రతి గుండెని తట్టండి, ఒకటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటింటికి వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే పని చేసే ఎమ్మెల్యే కాదు మహేష్ రెడ్డి కావాలా? లేదు, పనికి రాని ఎమ్మెల్యే గణపతి రెడ్డి కావాలా? ఆలోచించుకోమని చెప్పండి. ఇందాక వస్తూ పిడుగురాలలో ఆ యేసు ప్రభుని ప్రార్థించి గిరా గిరా తిరుగుతుంది గిరా 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 తిరుగుతుంది. మరొక్కసారి 1983 ఈ రోజు 2024 41 సంవత్సరాల్లో ఏ రోజైనా ఒక బీసీ కానీ ఎస్సీ కానీ తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీ లేదు శాసనమండలి టికెట్ ఇచ్చిందా చెప్పండి చూడన్నారా? లేదు. రాజశేఖర రెడ్డి గారు నాతో కృష్ణగారికి ఇచ్చాడు మాట్లాడాడు. జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యే చేశాడు 2 సార్లు. జగన్ గారు జంగా కృష్ణమూర్తి గారిని ఎమ్మెల్సీ ఇచ్చి మన వడేరాజుల బిడ్డ ఏకరత్నం గారిని మరి శాసన మండలికి పంపించలేదా? ఈ రోజున 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి నర్సాపేట పార్లమెంట్ కి బీసీ బిడ్డ అనిల్ యాదవ్ ను పంపిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా? అంటారు అనిల్ యాదవ్ తోను ఎక్కడి నుంచో వచ్చాయంట. నేను అడుగుతున్నా, మీ కృష్ణదేవరాయలు ఎక్కడి నుంచి వచ్చాడా? గుంటూరు నుంచి రాలేదా? మీ లోకేష్ బాబు ఎక్కడి నుంచి వచ్చాడు? చిత్తూరు నుంచి రాలేదా? మీ కృష్ణదేవరాయలతోనాయో మీ లోకేష్ బాబుతోనాయో బీసీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ తో ఒక న్యాయంగా ఆలోచించండి సోదరులారా. ఖచ్చితంగా ఇప్పుడు 20 రోజులు కష్టపడదాం, ప్రతి ఇంటికి పోదాం, ప్రతి గుండె చప్పుడు తడదాం. ఒకటే వాళ్ళు చెప్పేది ఒకటే, మహేష్ రెడ్డి నిన్ను ఎడపతిలోని 10 సార్లు కొంటాడు, అనిల్ యాదవ్ బీసీ డబ్బు లేదు 100 సార్లు కొంటాడంటున్నా. నీ దగ్గర డబ్బు ఉంటే నా దగ్గర దమ్ముంది సోదరా, నీతుంది, నిజాయితీ ఉంది, ధర్మం ఉంది. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకటే చెప్తున్నా, వాళ్ళు రేపు 3,000 ఇవ్వచ్చు, 4,000 ఇవ్వచ్చు. ప్రతి ఇంటికి పోయి ఒకటే నినాదం, నోటు టీడీపీది, ఓటు జగన్ది. నేను నోటు అంటాను, మీరు టీడీపీ అనాలా. నేను ఓటు అంటాను, మీరు జగన్ అనాలా. ఓటు ఓటు నోటు టీడీపీ, ఓటు జగన్, నోటు టీడీపీ, ఓటు జగన్. జై హింద్. ముఖ్యమంత్రిగా ఒక అవకాశం నాకు ఎమ్మెల్యే వేయండి, గురజాలని గుండెలో పెట్టి చూసుకుంటామని చెప్పారు. ఈరోజు చూడండి, పాలనా సౌలభ్యం 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ఈరోజు ఇంటికి పెన్షన్ ఇస్తుంటే ఈ చేతగాని తెలుగుదేశం దద్దమ్మలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఆ వాలంటీర్లు ఆపి మన అవ్వ తాతల కష్టాన్ని పాప ఈరోజు మన్ను టెండలో నడిపిస్తున్నారు. ఈరోజు మన అవ్వ తాతల్ని ప్రతి అవ్వకి చెప్పు, ప్రతి తాతకి చెప్పు, వితంతువులైన ప్రతి అక్కకి చెల్లికి చెప్పు, వికలాంగులైన ప్రతి అన్నకి తమ్ముడికి చెల్లెలకి చెప్పు, జూన్ 3 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. జూన్ 4న మళ్ళీ పెన్షన్
మీ ఇంటి వస్తుంది వాలంటీర్ ద్వారా అని చెప్పు. ఇలా ఇన్ని చేస్తుంటే సంక్షేమం ద్వారా, నవరత్నాల ద్వారా, అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, బతుకు దీవెన లేదు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి లేదు, రైతు భరోసా ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇలా ఇస్తే పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు సోంబేర్లు అవుతారంట, సోమరిపోతులు అవుతారంట, పనిచేయరంట. నేను ఇక్కడున్న రైతులను అడుగుతున్నా, ఏమయ్యా మీరు పని చేయట్లేదా? చేస్తున్నారా? ఏమ్మా డ్వాక్రాలో ఉన్న వాళ్ళు పని చేస్తున్నారా లేదా? చంద్రబాబు నాయుడు గారి బంధువు ల్యాంకో రాజగోపాల్ రాష్ట్రంలో 50,000 ఎగ్గొడితేమో ఆయనేమో ప్రయోజకుడు అంట. పనికి రాని లోకేష్ 1,000 కోట్లు ఇస్తే ప్రయోజకుడు అంట. మన బిడ్డలకి చదువుకోవడానికి డబ్బులు ఇస్తేమో సోమరిపోతులంట. ఒక్క 20 రోజులాగా చంద్రబాబు నాయుడు గారు మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారని తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవడానికి వాళ్ళ సత్తా చాలట్లా, వాళ్ళ బలం చాలట్లా. పోయి పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నాడు. అప్పుడు చాలా పోయి ఢిల్లీ పోయి మోడీ కాళ్ళు పట్టుకొని అయ్యా బాబు రా అన్నాడు. చంద్రబాబు నువ్వు కాదు, నీ బాబు దిగొచ్చినా అక్కడ జగన్మోహన్ రెడ్డి నాకలేవు ఒప్పుకుంటా. ఈరోజు బీజేపీ వాళ్ళు అంటున్నారు రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్కి ఇచ్చిన 4% రిజర్వేషన్ కట్ చేస్తారట. చంద్రబాబు నాయుడు ఏమో వాలంటీర్లు కట్ చేస్తాడంట, సచివాలయం కట్ చేస్తాడంట, ఇంటికి వచ్చే పెన్షన్ కట్ చేస్తాడంట. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు తెలుసా? మీకేసే ఓట్లు కట్ చేస్తాం. ఇంట్లో ఓపిక పట్టండి. ఈ రోజు కని విని ఎరుగని అభివృద్ధి మన ప్రాంతంలో తీసుకొచ్చాం. గురుదాసపల్లి పట్టణాలు చేశాం. ప్రతి ఇంటికి తాగునీళ్ళు ఇవ్వడానికి జలదీక్ష పేరుతో 218 కోట్లతో పథకాలు మొదలైనవి. ఒక్క సంవత్సరం ఈ రోజు పల్నాడు బిడ్డలకి, గురుదాల ప్రజలకి తెలియజేస్తున్నా, అమ్మ ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి. మీ ఇళ్ళ దగ్గర ప్రతి వీధిలో పైప్ లైన్ వేసి, ప్రతి ఇంటికి గులాబీకి ఇచ్చి మీ ఇంట్లో నీళ్లు పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి తెలియజేస్తున్నా. వచ్చే 20 రోజులు ప్రతి గడపకి పోండి, ప్రతి గుండెని తట్టండి, ఒకటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటింటికి వచ్చి సమస్యలు తెచ్చుకొని పరిష్కరించే ఎమ్మెల్యే లేదు. పనికి వారి ఎమ్మెల్యే ఎనపట్లేని కావాలో ఆలోచించుకోండి. ఇందాక వస్తూ పురుగురాలలో ఆ యేసు ప్రభును ప్రార్థించుకొని, అల్లాకి దువా చేసుకొని, అమ్మవారి దగ్గర పూజ చేసుకొని, గంగమ్మ గుడిలో సంతకం పెట్టి పాటేశ్వరమ్మ సాక్షిగా ఈరోజు ఇక్కడ ఉన్నావు. చిన్నప్పుడు ఎప్పుడో ఉన్న పాట గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. జయమ్మ నిశ్చయం